భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. తెలంగాణలో అనుముల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. 15 ఆగస్టుకు కూడా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు లేక సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో వైద్యం చేయిస్తున్నారని, కోట్లాది ప్రజాధనాన్ని వృధా చేస్తూ అనుముల బ్రదర్స్ ఆస్తులు పెంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మెతుకు ఆనంద్. పనులు చేయకుండా అనవసరమైనటువంటి పనులు చేసుకుంటూ ప్రజల దృష్టిని మరల్చుకుంటూ చెప్పిందే చెప్పుకుంటూ గప్పాలు తప్ప ఉపన్యాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఒక్క పని చేస్తలేదు. మరి ఏమవుతుంది? హిమాచల్ ప్రదేశ్ లోపల కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో అలవిగాని హామీలిచ్చి ఒక దగ్గర 5 గ్యారంటీలని, ఒక దగ్గర 6 గ్యారంటీలని, ఒక దగ్గర 10 గ్యారంటీలని, ఇటువంటి గ్యారంటీలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇంతసేపు బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేసిందని ఒకడు 3 అంటే, ఒకడు 6 లక్షల కోట్లు అంటే, ఒకడు 10 లక్షల కోట్లు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోయింది తల్లి తప్ప వాళ్ళు చేసినటువంటి అప్పు ఎంత అంటే ఇప్పటికీ 8,84,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం లోపల అప్పు చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రం లోపల ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూనే ఉన్నది, రాహుల్ రేవంత్ ట్యాక్స్ నడుస్తూనే ఉన్నది. రాబోయేటటువంటి రోజుల లోపల నేను అనుకుంటా పిఆర్ ట్యాక్స్ నడుస్తుంది కావచ్చు. అంటే ప్రజలు ఇంట్లోకి వెళ్ళి రోడ్డు మీద నడిస్తే కూడా ట్యాక్స్ వేస్తారు కావచ్చు తెలంగాణలో. మరి తెలంగాణ లోపల ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు నేను ఆ భగవంతుని కోరేది ఏంటంటే ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఇంత మంచి బుద్ధి ప్రసాదించాలి. ప్రతిపక్షాల మీద ఏడ్చుడు బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టాలా, వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాలా, ప్రజలను పట్టించుకోవాలా, ఇచ్చినటువంటి హామీలు నేర్చేదాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.